పాయింట్స్ ఉంటాయి. అవే అక్కడ ఒక రకమైనటువంటి వనరు. లైక్ హనుమాన్ జంక్షన్. అటు గుడివాడ వైపు నుంచి, అట్నుంచి ఏలూరు వైపు నుంచి, ఇటు విజయవాడ వైపు నుంచి, అటు పక్కన నూజివీడు వైపు నుంచి అదంతా ఒక జంక్షన్ పాయింట్. అట్లాగే విజయవాడ జంక్షన్, కృష్ణ కెనాల్ జంక్షన్ అంటారు. వివిధ ప్రాంతాలకు లింక్. ఇది ఎట్లా అయితే ఉంటుందో సముద్రంలో కూడా అట్లా కొన్ని ప్రదేశాల్లో జంక్షన్స్ ఉంటాయి. అట్లాంటిది తైవాన్ జంక్షన్ అనమాట. తైవాన్ జలసంధి ఏదైతే ఉందో ఆ ప్రదేశం నుండి షిప్స్ ఒక దేశం నుండి ఇంకో దేశానికి ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంటది. ఆ తైవాన్ వచ్చేటప్పటికి చైనాకు వ్యతిరేకం. చైనానేమో తైవాన్ నా దేశంలో భూభాగం అంటుంది. తైవాన్ అందుకు అంగీకరించదు. చివరికి హాంకాంగ్ను లాక్కున్నట్టు తైవాన్ని లాక్కోవడానికి గాను తైవాన్లో ఉన్నట్టు రాజకీయ పరంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తైవాన్ ప్రజలు తిప్పికొట్టి చైనాలో మేము పార్ట్ కాదని చీకొట్టారు. దాంతో ఇక చైనా నిరంతరం తైవాన్ని వేధిస్తోంది. అందులోకి తన షిప్పులు పంపిస్తుంది, తన యుద్ధ విమానాలు పంపిస్తుంది, ఇదంతా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా దానికి ఆర్థిక సహాయం పేరుతో ఆయుధాలు అందజేస్తుంటే యూరోపియన్ దేశాలు కూడా దానికి ఆయుధ సహాయం చేస్తున్నటువంటి వేళ రష్యా గురించి తైవాన్ అనుమానం వ్యక్తం చేస్తుంది. చైనాకి తోడై రష్యా కలిసి యుద్ధ విన్యాసాలు చేసినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో యుద్ధమే వస్తే చైనాతో పాటు రష్యా కూడా తైవాన్ మీద దాడి చేస్తుంది అన్నటువంటి భయాన్ని తైవాన్ వ్యక్తం చేస్తుంది. కాబట్టి అది అమాయకత్వం. ఎందుకంటే చైనా చాలు దాన్ని తైవాన్ని దెబ్బతీయడానికి. తైవాన్ అనేది చిన్న దేశం. చిన్న దేశాన్ని దెబ్బతీయడానికి రెండు పెద్ద దేశాలు కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత సీన్ లేదు. కాకపోతే అలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా తైవాన్లో ఒక పొలిటికల్ క్రియేషన్ అన్నటువంటిది ప్రయత్నం జరుగుతోంది ప్రభుత్వంతో.